నమస్కారం, న్యూస్ వ్యూయింగ్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈజిప్ట్ సమాధిలో అద్భుత ఆవిష్కరణ, వెలుగులోకి 3000 ఏళ్ల నాటి ప్రాచీన రహస్యాలు. మణిపూర్లో యుద్ధ వాతావరణం, పలు జిల్లాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్. ఏపీలో నిప్పుల కుంపటిని తలపిస్తోన్న ఎండలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు. తిరుచానూరు పద్మావతి ఆలయ వాహన బేరర్లపై అల్లరి మూక దాడి, 19 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు. కాణిపాకంలో గ్రీన్ షేడ్ చలువ పందిళ్ల ఏర్పాటు, ఎండ తీవ్రత సమయంలో మజ్జిగ పంపిణీ, వేసవిలో భక్తులకు ఉపశమన ఏర్పాట్లు చేసిన ఈవో చైర్మన్. అటకెక్కిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణం, ఎమ్మెల్సీకి స్థానంలో మల్టీప్లెక్స్ విత్ స్టార్ హోటల్, కార్పొరేషన్ నయా ప్రతిపాదన. మే 12న తిరుపతి గంగ జాతర, గోడ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే. తిరుపతిలో మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర ఘరానా హంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 20 లక్షల విలువైన బంగారు నగలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి నగలు దోచుకోవడం ఇతడి నేర పద్ధతి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో మొత్తం 4 హత్యలు చేసి దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. తిరుచానూరులో 2 హత్యలు, రామచంద్రాపురం ప్రాంతంలో 1, పిచ్చాటూరులో మరో హత్య చేసినట్లు గుర్తించారు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బరిజపల్లిలో జరిగిన మునీశ్వరి హత్య కేసులో నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసులో సహకరించిన రాజమ్మను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక, కేరళ సరిహద్దుల్లోని సులియా ప్రాంతానికి చెందిన విశ్వనాథ్ అలియాస్ ప్రశాంత్ అలియాస్ అజీజ్గా నిందితుడిని గుర్తించారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా వ్యక్తి ఆధార్ కార్డును తన పేరుతో మార్చుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. 2018లో కేరళలో హత్య కేసులో శిక్ష పడిన నిందితుడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని మారు పేర్లతో తిరుగుతున్నాడు. అతడి ఆచూకీ కోసం కేరళ పోలీసులు 2 లక్షల రివార్డ్ ప్రకటించారు. ఈ విషయాలను జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కేరళ పోలీసులకు సమాచారం అందజేస్తామని తెలిపారు. ఇతను యాక్చువల్గా ఫస్ట్ కేరళలో దాదాపు 4 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పోలీస్ కస్టడీ నుండి తప్పించుకొని రావడం జరిగింది 2018లో. అతని మీద ఈవెన్ 2 లక్షల రివార్డు కూడా వాళ్ళు ప్రకటించారు. ఇతన్ని పట్టించిన వారికి 2 లక్షలు ఉంటుందని. సో అంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇతను. అక్కడి నుండి కర్ణాటకలో విశ్వనాథ్ అనే ఒక గుల్బర్గాకు చెందిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డుని అతని పేరు మీద మార్చుకొని అక్కడ కూడా దాదాపు 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు కర్ణాటకలో. సో అక్కడి నుండి తిరుపతి ప్రాంతంలో సంచరిస్తూ దాదాపు 10 కేసెస్లో ఇతను ఇన్వాల్వ్ అయినట్లుగా మొత్తం సమాచారం సేకరించడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ కేసెస్లో రామచంద్రాపురం కేసులో ఇతని యొక్క ఆచూకీ మనకి ఇన్వెస్టిగేషన్ లభ్యమైనప్పుడు దాని ద్వారా ఇమ్మీడియట్గా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ క్రైమ్స్, మళ్ళీ మన ఇన్స్పెక్టర్ తిరుచానూరు అండ్ టీం, నారాయణవనం రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ టీం పిచ్చాటూరు, అదేవిధంగా చంద్రగిరి ఇన్స్పెక్టర్ అండ్ టీం, వీళ్ళందరూ కలిసి పూర్తిగా సమాచారాన్ని సేకరించడం, అతన్ని ఇంట్రాగేట్ చేయడం ద్వారా టోటల్గా జిల్లాలో జరిగిన మేజర్ హీనస్ అఫెన్సెస్ 4 అఫెన్సెస్లో అతని యొక్క పూర్తి డీటెయిల్ తీసుకొని అతనికి సహకరించిన రాజమ్మ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తొందరలో కేరళ పోలీసు వారు కూడా ఇతను తప్పించుకొని పోయిన సమాచారాన్ని ఇచ్చి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీ పద్మావతి అమ్మవారి గజవాహన సేవ కార్యక్రమం జరిగింది. వాహన సేవలో పాల్గొని తిరుగు ప్రయాణమైన చంద్రగిరికి చెందిన వాహన బేరర్లకు స్థానికులకు శనివారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే శనివారం రాత్రి గజవాహన సేవలో చంద్రగిరికి చెందిన పలువురు వాహన బేరర్లు పాల్గొన్నారు.
తిరిగి వెళ్తున్న వారికి స్థానికులైన దుర్వా వాసురెడ్డి ద్విచక్ర వాహనానికి సైడ్ ఇవ్వకపోవడంతో మాట పెరిగి ఘర్షణ వాతావరణంకి దారితీసింది. దుర్వా వాసురెడ్డి పైన దాడి జరగడంతో తమ అనుచరులకి సమాచారం ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో ఈ దాడిలో మహేష్, లవకుమార్ తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అమ్మవారి ఆలయ సమీపంలో సంఘటన జరగడంతో ఒక్కసారిగా స్థానికులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. సంఘటన జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు పులివర్తి నాని తిరుచానూర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐ సునీల్ కుమార్కు సూచించారు. దుర్వా వాసురెడ్డితో పాటు చింతా లహరి, నరేష్ రెడ్డి, మోహన్ రెడ్డి, చంద్ర, సునీల్తో పాటు మరో 13 మంది దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అమ్మవారి పల్లకిని మోసేటటువంటి బేరర్స్ వాహనం మోసిన తర్వాత అక్కడ నుంచి తిరిగి వాళ్ళు చంద్రగిరికి వెళ్లే సమయంలో బండి మీద వెళ్తూ ఉండగా అక్కడ పద్మావతి కన్వెన్షన్ సెంటర్ ముందు ట్రాఫిక్ జామ్ కావడం, అక్కడ కొంతమంది 2-3 వ్యక్తులు రోడ్డుకి అడ్డంగా ఉంటే వాళ్ళని పక్కకి వెళ్ళండి అని చెప్పినారు. చెప్తే వాళ్ళు పక్కకు పోగా వీళ్ళకు ఒకరికొరికి మాట జరిగి ఒకరికొరు తోసుకోవడం, కొట్టుకోవడం జరిగింది. దాని విషయంగా అందులో అడ్డంగా నిలబడిన వ్యక్తుల్లో ఒకరు ఫోన్ చేసి వాళ్ళ మనుషులైనటువంటి మరికొంతమందిని పిలిపించడంతో వాళ్ళందరూ వచ్చి ఈ వాహన బేరియర్స్ ని చేతుల్లో కర్రలతో కొట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము. తదుపరి దర్యాప్తు చేస్తా ఉన్నాం. దాంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా చట్ట ప్రకారం చర్య తీసుకొని కోర్టు ముందు హాజరుపడతారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. మ్యాగీ నూడిల్స్ ఆర్డర్ ఆలస్యమైందన్న కారణంతో రౌడీ షీటర్ బాలాజీ అలియాస్ డ్యూక్ బాలు శ్రీవారి కేఫ్లో వీరంగం సృష్టించాడు. కేఫ్ యజమాని గిరి, ఆయన కుమారుడు రాహుల్పై గాజు సీసాలతో దాడి చేయడంతో వారు గాయపడ్డారు. అలాగే కేఫ్లోని కంప్యూటర్లు, కుర్చీలు, అద్దాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో రౌడీ షీటర్ బాలుకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. తిరుపతి రైల్వే స్టేషన్ పార్సిల్ ఆఫీస్ ఎదురుగా గల కార్పొరేషన్ స్థలంలో నిధుల లేమితో అర్ధాంతరంగా ఆగిపోయిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, MLCP స్థానంలో మల్టీప్లెక్స్ థియేటర్స్, కమర్షియల్ కాంప్లెక్స్తో పాటు 3 స్టార్ హోటల్ ఏర్పాటు కానుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP పద్ధతిలో తిరుపతి నగరపాలక సంస్థ టెండర్లను ఆహ్వానించింది. దీనికి హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ సంస్థ ఆసక్తి చూపుతున్నట్టు 3 రోజుల క్రితం జరిగిన పురపాలక శాఖ మంత్రి నారాయణ నిర్వహించిన సమీక్షలో అధికారులు వెల్లడించారు. 7 అంతస్తులతో నిర్మాణం చేయాల్సిన భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్తో పాటు మొదటి 2 అంతస్తుల్లో కమర్షియల్ కాంప్లెక్స్, ఆ తర్వాత మల్టీప్లెక్స్ థియేటర్స్, 3 స్టార్ హోటల్ నిర్మాణం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి గాను దాదాపు 155 కోట్లు ఖర్చుగా అంచనాలు వేశారు. ఆసక్తి గల సంస్థలు ముందుకొస్తే ఇప్పటి వరకు నిర్మించిన 3 అంతస్తులకు 17 కోట్ల నిర్మాణ కాంట్రాక్టర్కు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే సదరు బిల్డింగ్ను కొత్తగా చేజిక్కించుకునే వారికి స్వాధీనం చేస్తారు. నిర్మాణం పూర్తయ్యాక 25 ఏళ్ల పాటు కాంట్రాక్టర్కు అనుభవ హక్కు ఉంటుంది. ఇందుకు గాను భవనం నుంచి వచ్చే ఆదాయంలో 5% కార్పొరేషన్కు చెల్లించాల్సి ఉంటుంది. తిరుపతి నగరంలో పార్కింగ్ సమస్య తీర్చడానికి 2018వ సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 15 కోట్ల బడ్జెట్తో 120 కార్లు, 120 స్కూటర్లు పార్కింగ్ చేసుకునేలా మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది. ఎన్నికలకు ఏడాది ముందు 2022 డిసెంబర్ 9న బడ్జెట్ను 15 కోట్ల నుంచి 50 కోట్లకు పెంచుతూ భూమి పూజ చేశారు. ఎన్నికలు ముగిసేసరికి 25% పనులు కూడా పూర్తి కాలేదు. స్మార్ట్ సిటీ నిధులు ఆగిపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ పరిణామాలపై సమీక్షించిన మున్సిపల్ అధికారులు PPP పద్ధతిలో కేటాయిస్తే భవనం అందుబాటులోకి రావడంతో పాటు కార్పొరేషన్కు ఆదాయం కూడా సమకూరుతుందని భావించారు. కార్పొరేషన్ ఎస్సీ శ్యామ్ సుందర్తో ఈ విషయమై మాట్లాడగా ఈ నెల 13న నిర్వహించాల్సిన టెండర్ గడువును నెలాఖరు వరకు పొడిగించామని తెలిపారు. హైదరాబాద్లో ఇలాంటి ప్రాజెక్టు ఇటీవల విజయవంతంగా పూర్తి చేసిన ఓ సంస్థ ముందుకొచ్చిందని, అలాంటి సంస్థలు ఏవైనా టెండర్లో పాల్గొనవచ్చని వివరించారు. ఏపీలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బాణుడు బగబగా మండిపోతున్నాడు. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. 200 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ APSDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. ఇక ఆదివారం ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్నారు.
ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాలులు ప్రభావం చూపుతాయని తెలిపారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 44.2 డిగ్రీల సెల్సియస్, కడప జిల్లా పొట్టిపాడులో 44.7 డిగ్రీల సెల్సియస్, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీల సెల్సియస్, నంద్యాల జిల్లా గోస్పాడు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 42.8 డిగ్రీల సెల్సియస్, కర్నూలు జిల్లా మంత్రాలయంలో 42.7 డిగ్రీల సెల్సియస్, మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 42.2 డిగ్రీల సెల్సియస్, అనంతపురం జిల్లా రాయదుర్గం, చిత్తూరు జిల్లా సింధురాజపురంలో 42.1 డిగ్రీల సెల్సియస్, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు 41.9 డిగ్రీల సెల్సియస్, శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో 41.6 డిగ్రీల సెల్సియస్, పల్నాడు జిల్లా గురజాలలో 41.2 డిగ్రీల సెల్సియస్, మన్యం జిల్లా బామినిలో 41.1 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ప్రజలు ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకి క్యాప్ పెట్టుకోవాలని, గొడుగు వాడాలని, తెలుపు రంగు కాటన్ వస్త్రాలే ధరించాలన్నారు. అదేవిధంగా కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. గుండె సంబంధ వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. వడదెబ్బ బారిన పడకుండా నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ భక్తులందరి సహకారంతో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనార్థం విచ్చేస్తుంటారని, తిరుపతిలో కనుల విందుగా జరిగే జాతరను పార్టీలకు అతీతంగా దిగ్విజయం చేద్దామని గంగమ్మ జాతర కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. గంగమ్మ తల్లి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడం జరుగుతుంది. ఈ గంగమ్మ తల్లి పండుగకు కరపత్రాలు, గోడ పత్రికలు, ఇన్విటేషన్లు ఇవన్నీ కూడా ఈరోజు ఆవిష్కరించిన కూడా చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ, గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి నగరవాసులకు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసిన గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ గారు, అలాగే గంగమ్మ గుడి సభ్యులందరూ కూడా వారందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ జాతరను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామనేసి కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకునే బాధ్యత చైర్మన్ గారు, ఆలయ బోర్డు ట్రస్ట్ మెంబర్లందరూ కూడా తీసుకొని చేస్తున్నారనేసి కూడా తెలియజేసుకుంటూ, ప్రతి ఏటా నిర్వహించినటువంటి జాతర మహోత్సవాన్ని ఈసారి మా పాలక మండలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇట్లా మా కూటమి నాయకుల యొక్క సహకారంతో, టీటీడీ వారి సహకారం, కార్పొరేషన్, అదేవిధంగా తుడా, మిగిలిన అన్ని శాఖల ప్రభుత్వ శాఖల వారి యొక్క సహకారంతో ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి మా పాలక మండలి నిర్ణయించుకునింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ జాతరలో ఒక తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇట్లా తమిళనాడు నుంచి, అట్లా కర్ణాటక నుంచి కూడా వేలాదిగా వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందుతున్న భక్తులందరికీ కూడా ఈసారి కూడా కొంచెం ముందుగానే మేము ఆలస్యం కాకుండా ముందుగానే ఈ యొక్క కరపత్రికలు ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా మొదటిగా తల్లికే దండం పెట్టుకుంటాం. ఇట్లా టీటీడీ సహకారంతో, తుడా సహకారంతో, మున్సిపల్ డిపార్ట్మెంట్ సహకారంతో, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ సంవత్సరం జాతర అద్భుతంగా నిర్వహించాలని, గతంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మవారి ఖ్యాతిని మరింత పెంచే విధంగా కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతోంది. అధికారుల అండదండలతో మట్టి మాఫియా అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని గ్రాండ్విల్ వెనుక భాగంలో ఉన్న మల్లెమడుగు రిజర్వాయర్లో పర్యావరణ నియమాలను బేఖాతరు చేస్తూ ఎటువంటి అనుమతులు లేకుండానే కొందరు అక్రమార్కులు హిటాచీలతో మట్టిని తవ్వడం, టిప్పర్లతో తరలించడం చేస్తున్నారు. గతంలో ఈ తవ్వకాలపై విమర్శలు రావడంతో కొద్ది రోజులు నిలిపివేసినట్లు నటించి మళ్లీ ఇప్పుడు రెట్టింపు వేగంతో తవ్వకాలు మొదలుపెట్టారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భూములను, నీటి వనరులను కాపాడాల్సిన రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
అధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉండబట్టే ఈ అక్రమ దందా బహిరంగంగా సాగుతుందని స్థానికులు మండిపడుతున్నారు. కాణిపాకంలో భక్తులకు వేసవి నుంచి ఉపశమనం కలిగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో వేసవి కాలంలో ఆలయం పరిసరాల్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేయాలంటే కష్టంగా ఉండేది. ఈ వెంకటనారాయణ వినూత్న ఆలోచన ఫలితంగా ఆలయం వద్ద గ్రీన్ షెడ్, చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మాడవీధుల్లో ఎండ తీవ్రతకు భక్తులు అవస్థలు పడకుండా రిఫ్లెక్టివ్ వైట్ కలర్ను వేశారు. ఈ మార్గంలో నడిస్తే పాదాలకు హాని జరగదని అధికారులు తెలిపారు. దర్శన క్యూ లైన్లలో ఫ్యాన్లు, పెద్ద కూలర్లను ఏర్పాటు చేశారు. ఆలయం లోపల కూడా గ్రీన్ షెడ్ను ఏర్పాటు చేశారు. ఎండ ప్రభావం ఎక్కువగా ఉండే 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు మజ్జిగను అందిస్తున్నారు. రోజు 150 లీటర్ల పెరుగును మజ్జిగగా తయారు చేసి అందిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. వేసవిలో స్వామి దర్శనానికి వచ్చే భక్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నాయి. కాణిపాకం ఆలయ చైర్మన్ మరియు ఈవో తీసుకున్న చొరవను భక్తులు అభినందించారు. మహిళా అసమానతలు తొలగించేందుకు మోదీ సర్కార్ కృషి చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ తెలిపారు. తిరుపతి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, నారీ శక్తిని గౌరవించే దేశమే నిజంగా అభివృద్ధి చెందుతుందని, దశాబ్దాలుగా మాటలకే పరిమితమైన మహిళా రిజర్వేషన్లకు ఇప్పుడు కార్యరూపం దాలుస్తూ ఏళ్ల తరబడి మహిళల పేరుతో రాజకీయాలు చేసిన కాంగ్రెస్ వంటి పార్టీలు హక్కులు ఇవ్వాల్సిన సమయంలో వెనక్కి తగ్గగా, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం నారీ శక్తి వందన్ అధినియం ద్వారా మహిళలకు 33% రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారని తెలిపారు. ఇది కోట్లాది ఆడబిడ్డల ఆశలు, ఆకాంక్షలకు రూపం. భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే మహత్తర సంస్కరణ అని పేర్కొన్నారు. నారీ శక్తి బలపడితేనే భారత్ బలపడుతుంది. కాబట్టి ఇది కేవలం బిల్లు కాదు, ఇది కోట్లాది ఆడబిడ్డల గౌరవ యాత్ర అన్నారు. ఈ చారిత్రాత్మక మార్పుకు మద్దతు తెలుపుదాం, మహిళా అభివృద్ధికి తోడ్పడుదాం అంటూ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి సుగుణమ్మ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారు, ఇతర మహిళా నేతలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పోస్టర్లు కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. 9667173333 ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చడం ద్వారా మన తోటి మహిళలకు మనము చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇచ్చేదానికి కల్పించే రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలియజేసిన వాళ్ళమవుతాం. ఈ విషయాన్ని ప్రచారం చేయడం కోసమని కూటమి నేతలందరూ కూడా ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహిళలకు ఏ పని ఇచ్చినా కూడా చాలా నిబద్ధతతో చేస్తారు అనే ఆయన యొక్క సంకల్పానికి ఈ రోజున ఈ 33% బిల్లుని ప్రత్యక్షంగా రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టి అందరి ఆమోదం పొంది రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్లోనే దీన్ని అమలు చేసి మరి ఈ రోజున 14% ఉన్నటువంటి మహిళల ప్రాధాన్యతను చట్టసభల్లో ఈ రోజున పార్లమెంట్లో దాదాపు 14% ఉన్నారు. రేపు 33% వస్తారంటే దాదాపు 33% దాదాపు 279 మంది వరకు కూడా మనము మహిళల్ని రేపు పార్లమెంట్లో చూడొచ్చు అంటే అంతకన్నా. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలం దామల చెరువు పంచాయతీ రాజీవ్ కాలనీలో ఆదివారం ఉదయం పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాలు, చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్ సూచనల మేరకు ఉదయం 5 గంటల సమయంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పాకాల సీఐ టి చిన్నగోవింద్ తెలిపారు. ఈ సందర్భంగా బాకరపేట సీఐ, పాకాల ఎస్ఐ తరుణ్తో పాటు సుమారు 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొని దాదాపు 250 ఇళ్లను తనిఖీ చేశారు. తనిఖీలలో రిజిస్ట్రేషన్ పత్రాలు లేని 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ టి చిన్నగోవింద్ మాట్లాడుతూ, ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన చట్టబద్ధమైన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. అలాగే తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా తెలియని వ్యక్తులు నివసిస్తున్నట్లు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ ఆపరేషన్లో పాకాల పోలీసులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సత్తివేడు నియోజకవర్గంలో టీడీపీ నూతన ఉత్సాహం నెలకొంది. సత్తివేడు నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆధ్వర్యంలో కీలక కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని 7 మండలాల అధ్యక్షులను నియమించిన సందర్భంగా ఈరోజు నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి నిర్వహించి ఆయా మండలాల నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పణబాక లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై నాయకులను టీడీపీ సీనియర్ నాయకులు కృష్ణమూర్తిరెడ్డి, రామలింగారెడ్డి కలిసి గజమాల వేసి అభినందించారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన మండలాల అధ్యక్షులు సత్యవేడు మండలం పరుచూరి శివ, వరదయ్యపాలెం మండలం యుగంధర్ రెడ్డి, కేవీవీపురం మండలం మునుస్వామి యాదవ్, నారాయణవనం మండలం గిరిబాబు, నాగలాపురం మండలం ప్రణీత్ రెడ్డి, బుచ్చినాయుడు గండ్రిగ మండలం చెంచు రామానాయుడు, పిచ్చాటూరు మండలం సతీష్ నాయుడు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ శంకర్రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతలను ఖచ్చితంగా నిర్వర్తించాలని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటేలా పనిచేయాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సత్యవేడు నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ బీద మస్తాన్రావు, నటి ప్రేమ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని అన్నారు. గత 30-40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ బిల్లును ప్రధాని మోదీ అమలు దిశగా తీసుకెళ్లారని అన్నారు. ప్రస్తుతం 13-14% ఉన్న మహిళా ప్రాతినిధ్యం భవిష్యత్తులో 30% పైగా పెరుగుతుందన్నారు. కొంతమంది హిందూ దేవాలయాలపై ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కులం, మతం పేరుతో సంస్కృతిపై దాడులు దురదృష్టకరమని పేర్కొన్నారు. దేవాలయాల పరిరక్షణలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఘటనలపై చర్యలు అవసరమని డిమాండ్ చేశారు. ఒక్క పార్లమెంటులో వచ్చినటువంటి చట్టం ఈ దేశంలో అన్ని శాసనసభల్లో కింది స్థాయి వరకు కూడా స్థానిక సంస్థల్లో కూడా అందుబాటులోకి రావాలని ఆకాంక్షిస్తున్నా. ఏదేమైనా ఒక చారిత్రాత్మక నిర్ణయానికి ఎన్డీఏ నేతృత్వం వహించినటువంటిది అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి చర్చ. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అనేక దేవాలయాలను ఈరోజు కొంతమంది ఉద్దేశపూర్వకంగా వివాదాలు చేయడం, దేవాలయాల నిర్మాణాలను అడ్డుకోవడం, దేవాలయాలను ఈరోజు కొంతమంది కులం పేరు మీద, మతం పేరు మీద రెచ్చగొట్టడం అనేటువంటిది దురదృష్టకరం. కొంతమంది ఆంధ్రప్రదేశ్లో పనిగట్టుకొని హిందూ దేవాలయాల మీద, హిందూ ధర్మం మీద, హిందూ ధర్మ ప్రచారం మీద లేదా హిందూ సంస్కృతి మీద దాడి చేయాలన్నటువంటి ఒక ఏదైతే ఉందో ఈ కుట్రలు ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ మా ప్రభుత్వంలో కానీ చెల్లవనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. రాజధాని అమరావతి విషయంలో వైసీపీది సెల్ఫ్ గోల్ కాగా టీడీపీది సెల్ఫ్ డబ్బా అని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం కార్వేటి నగరం మండలం పాదిరికుప్పం గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజధాని అమరావతి విషయంలో వైకాపా పార్టీ గందరగోళంలో, అయోమయంలో, కన్ఫ్యూజన్లో ఉందని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని విశాఖపట్నంగా మార్చాలని సర్వ ప్రయత్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందాడు. 3 ముక్కలాట ఆడి రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెట్టాడు. ప్రస్తుతం మావిగన్ అనగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటూ కొత్త పళ్ళాయి అందుకున్నాడు. బహుశా రేపు శ్రీ విపుల్ అనగా శ్రీకాకుళం, విజయవాడ, పులివెందుల అనొచ్చు. ఎల్లుండి శ్రీకాకుళం, విజయవాడ, కుప్పం అనొచ్చు. మొత్తం మీద రాజధాని విషయంలో వైకాపా విధానం నవ్వుల పాలైంది. రాజధాని విషయంలో టీడీపీ సెల్ఫ్ డబ్బా వాయించుకోవడం ఎక్కువైంది. గత 10 సంవత్సరాలుగా రాజధాని అమరావతి నుండే పరిపాలన సాగుతోంది. ప్రధానమంత్రి 2 సార్లు శంకుస్థాపన కూడా చేశారు. ఇది కొత్తది కాదు. అయినప్పటికీ ఏదో అద్భుతం సాధించినట్లు సంబరాలు చేసుకోవడం, డబ్బా కొట్టుకోవడం ఎబ్బెట్టుగా ఉంది. విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారం రాజధానిలో రాజభవన్, రాష్ట్ర సచివాలయం, శాసన మండలి భవనం, శాసనసభ భవనం, హైకోర్టు, ఇతర మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలి. దానికోసం కృషి చేయాలని కూటమి ప్రభుత్వానికి తులసిరెడ్డి సూచించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని పెద్ద చల్లారిగుంట పంచాయతీ పరిధిలో గల గంగమ్మ జాతర ఆదివారం ఘనంగా జరిగింది. ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే ఈ జాతరకు స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా ఆహ్వానించడంతో పాటు దర్శన అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేసి సన్మానించారు.
ఆ గంగమ్మ తల్లి చల్లని చూపుతో వర్షాలు విరివిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ సుఖశాంతులతో ఉండేలా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మనపై చూపాలని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బైరెడ్డిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ, యువ నాయకులు భువనచంద్ర గౌడ్ తదితరులు ఉన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని పుత్తూరులో మర్యాదపూర్వకంగా కలిశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసులు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు అంటూ మండిపడ్డారు. సమాజంలో సంఘ విద్రోహ చర్యలు జరగకుండా కాపాడవలసిన పోలీసులు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్లను అణగదొక్కి పరిపాలన సాగిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వంను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు అని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రజా సమస్యల కోసం నిరసన తెలియజేస్తే మా మీద కేసులు, వాళ్ళు నిరసన తెలియజేసినా, వాళ్ళు మా మీద దాడులు చేసినా వాళ్ళ మీద కేసులు. చట్టాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారో రాష్ట్ర ప్రజానీకం. కుప్పం పట్టణంలోని శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతరలో భాగంగా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ కన్నన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాత్రి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పు వాయిద్యాలతో బాణాసంచా నడుమ ఘనంగా అమ్మవారి 9 పుష్పపల్లికిలో అమ్మవారిని వివిధ ఆకారాలతో కుప్పం పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ ఇంటి వద్ద చేరుకుని ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం కూడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, మాజీ ఎంపీటీసీ కృష్ణ, కౌన్సిలర్లు దాము షాకీర్ మరియు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని కనుల విందుగా నిర్వహించారు. తిరుపతి యూత్ హాస్టల్లో ఎస్వి హైస్కూల్లో 1978-79వ బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికను నిర్వహించారు. వివిధ ప్రదేశాల్లో స్థిరపడిన విద్యార్థులు ఒకే చోటికి చేరుకుని ఆనంద క్షణాలను గడిపారు. సుమారు 47 సంవత్సరాల తర్వాత తామంతా మళ్లీ ఒక తాటిపైకి వచ్చి ఇంత అద్భుతంగా ఒకే చోట కలుసుకోవడం తమలో నూతన ఉత్సాహాన్ని నింపిందని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు గుండ్లూరు వెంకటరమణ, ఊకా విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ వయస్సును సైతం మరిచి బాల్యం నాటి మధుర క్షణాలు, జ్ఞాపకాలను నెమరవేసుకునే రోజు రావడం పూర్వ విద్యార్థులుగా తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, బాల్యంలో చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటూ చలాకీగా అరే ఒరే మామ అంటూ ఆత్మీయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నామని, ప్రతి సంవత్సరం ఇలాగే కలుసుకోవడం ద్వారా జీవితంలో బాల్యాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేలా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ పదవి పొందిన తోటి స్నేహితులకు ఈ సందర్భంగా సన్మానించుకోవడం సైతం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. మా మిత్రుల్లో ఎవరైతే రిటైర్ అయినారో వాళ్ళందరికీ కూడా ఘనంగా ఒక సన్మాన కార్యక్రమం సామూహికంగా రిటైర్మెంట్ ఫంక్షన్ నిర్వహించుకోవడం, ఇదంతా కూడా నిజంగా మాకు గర్వకారణంగా భావిస్తూ, ఏదైతే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే అందరూ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళే, 60 సంవత్సరాల తర్వాత కూడా ఒక నవ యువకుల్లాగా మమ్మల్ని అందరినీ కలిసి ఆటపాటల్లో వినోదాల్లో పాల్గొనేలాగా ఇంకా చేస్తున్నాడంటే ఆ భగవంతుని ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని. ఈరోజు ముఖ్యంగా మా ఫ్రెండ్స్ మధ్యలో మేము కొందరు ఆ సెలబ్రేషన్, రిటైర్మెంట్ సెలబ్రేషన్ కోనేలంతా ఈరోజు కలిసి, ఈరోజు అంతా మళ్ళీ ఎలాగైతే మేము ఎస్వి హై స్కూల్లో కాకి డ్రైవర్ వైట్ షర్ట్ వేసుకొని వచ్చామో అలాగే ఈరోజు అందరం కూడా అలాగే కలిసి ఈరోజు ఇక్కడ యూత్ హాస్టల్లో మళ్ళీ యూత్ లాగా మేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినామని అనుకుంటూ ఈరోజు ఈ ఎంతూసియాజం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలనేది కూడా మా నిర్ణయము. దీంట్లో అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసాము. దీంట్లో ఒకరు పెద్ద ఒకరు గొప్ప అని కాదు, అందరం కూడా ఇది సమిష్టిగా అనుకొని చేసింది. ఈ కార్యక్రమం మా దేవస్థానం స్కూల్లో మళ్ళీ మా నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా ఈరోజు 84-85 బ్యాచ్ వాళ్ళు కూడా ఆడ మోహన్ బాబు కాలేజ్ కాడ కూడా కలిశారు. వ్యాపారమే ధ్యేయంగా కాకుండా కస్టమర్ల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని తిరుపతి బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మునిశేఖర్ అన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరమే కాకుండా వస్త్రాలు కొనుగోలు చేసేందుకు రాయలసీమ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుండి తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్కు విచ్చేసి కొనుగోలు చేస్తుంటారు.
కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా సామంచి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వ్యాపార అభివృద్ధి ధ్యేయంగా కాకుండా సమాజ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. రాబోయే రోజులలో వీరి సేవలు మరింత విస్తృతం చేసి నగరంలో మరెన్నో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వాహకులు చేపట్టే ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నాయని, శుభమస్తు షాపింగ్ వారు అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వేసవి తాపం నుంచి ప్రజలను కాపాడేందుకు, దాహార్తి తీర్చేందుకు మంచి మజ్జిగ చలివేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం, రోజు వేలాది మంది ఇక్కడికి వచ్చి కేవలం షాపింగ్ కోసం వచ్చేటువంటి కొనుగోలుదారులకే కాదు, ఇటువైపుగా వెళ్ళేటువంటి బాటసారులు, ఈ దిశగా వెళ్ళి ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి తమ యొక్క దాహార్తి తీర్చుకోవడానికి, ఎండాకాలంలో డీహైడ్రేషన్ నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎప్పటికప్పుడు రీహైడ్రేషన్ అయ్యే విధంగా ఫ్లూయిడ్ పదార్థాలని, ముఖ్యంగా మంచినీళ్లను, మజ్జిగను సేవిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఈ వేసవి కాలం నుంచి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇక్కడ మంచి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఈజిప్ట్ సమాధిలో అద్భుత ఆవిష్కరణ, వెలుగులోకి 3000 ఏళ్ల నాటి ప్రాచీన రహస్యాలు. మణిపూర్లో యుద్ధ వాతావరణం, పలు జిల్లాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్. ఏపీలో నిప్పుల కుంపటిని తలపిస్తోన్న ఎండలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు. తిరుచానూరు పద్మావతి ఆలయ వాహన బేరర్లపై అల్లరి మూక దాడి, 19 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు. కాణిపాకంలో గ్రీన్ షేడ్ చలువ పందిళ్ల ఏర్పాటు, ఎండ తీవ్రత సమయంలో మజ్జిగ పంపిణీ, వేసవిలో భక్తులకు ఉపశమన ఏర్పాట్లు చేసిన ఈవో చైర్మన్. అటకెక్కిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణం, ఎమ్మెల్సీకి స్థానంలో మల్టీప్లెక్స్ విత్ స్టార్ హోటల్, కార్పొరేషన్ నయా ప్రతిపాదన. మే 12న తిరుపతి గంగ జాతర, గోడ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.